ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ముఖ్య నేతలు తెరపైకి వస్తున్నారు. ఇప్పటివరకు పోలీసు అధికారులు, ప్రైవేటు వ్యక్తుల చుట్టే తిరిగిన దర్యాప్తు తాజాగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించారు. నిన్న ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన నవీన్ రావును రాత్రి 8 గంటల వరకు విచారించారు. సిట్ సభ్యులు మహేశ్వరం, డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందం నవీన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరికొందరు కీలక ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఇది తొలి మెట్టుగా భావిస్తున్నారు. తాజా విచారణలో నవీన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే ఇతరులను ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాలపై నవీన్ రావును సిట్ విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే గత ప్రభుత్వంలో ఎస్ఐబీలో పనిచేసిన ప్రభాకర్రావు బృందంతో ఉన్న సంబంధాలపైన సిట్ ఆరా తీసింది. ముఖ్యంగా గులాబీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు సమకూరిన విషయంలో నవీన్ పాత్ర ఏంటనే కోణంలో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సొమ్ముతో ఫోన్ అక్రమ ట్యాపింగ్కు సంబంధం ఉందా అని ఆరా తీసినట్లు సమాచారం. వాస్తవానికి హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న క్రమంలోనే నవీన్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు నోటీసిచ్చి 2024 సెప్టెంబర్ 24న వాంగ్మూలం నమోదు చేశారు. తాజాగా మరోసారి ఆయన్ను విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పటి విచారణలో సరైన సమాచారం లభించలేదనే భావనతోనే సిట్ మరోసారి నవీన్ రావు వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిసింది. గతంలో అడిగిన విషయాలనే మరోసారి సిట్ అధికారులు అడిగారని ఎమ్మెల్సీ నవీన్ రావు తెలిపారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు తానే ట్యాపింగ్ పరికరాలను సమకూర్చాననే విషయంలో ఎలాంటి ప్రశ్నలు అడగలేదని, అలాంటి ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు. గతంలో కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నేను విచారణకు పిలిస్తే హాజరయ్యి 3 గంటల పాటు పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది 2024 సంవత్సరంలో. అదే విషయం మీద తిరిగి ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఉదయం నుంచి అనేక విషయాలు తిరిగి మళ్ళా అవే విషయాలు అడిగారు. కానీ స్పష్టంగా పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను. విచారణకు పూర్తిగా సహకరించాను. ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయం తెలియజేశాను. నవీన్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల హడావుడి నెలకొంది. రాత్రి సమయంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం అక్కడికి వచ్చారు. కేవలం రాజకీయ కుట్రతోనే బీఆర్ఎస్ నేతలను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని కృష్ణారావు ఆరోపించారు. 2 ఏళ్లుగా ప్రజా సమస్యలు గాలికొదిలేసి బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏ ఆధారాలు లేకున్నప్పుడు కూడా పిలవడం జరిగింది. ఇది రాజకీయ కుట్రలే భాగమే తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజం లేదు. ఇది టీఆర్ఎస్ పార్టీ బల్లాం చేయడానికి మాకు వచ్చినటువంటి కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి వచ్చిన నుంచి ఈ విధమైనటువంటి వేధింపులకు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక కులం మీద కూడా జరుగుతూ ఉంది ఈ వేధింపులు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టకుండా ఫోన్ ట్యాపింగ్లని, అదేవిధంగా రకరకాల ఈ కారని ఎన్నో విధాలుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కానీ, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారినే కానీ, మా కేసీఆర్నే కానీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం.